మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. అంతకంటే ముందు ఒక బాన్స్వాడ నియోజకవర్గంలో రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నట్టు ఇక్కడి అంశాలు గాని ఇక్కడ రెండు వర్గాల మధ్య హోరాహోరీగా నడుస్తుంది అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద బాన్స్వాడలో ఏనుగుల రవీందర్ రెడ్డి వర్గం ఒకటి, ఇక్కడ వచ్చేసరికి కాసుల బాలరాజ్ వర్గం ఒకటి. సీఎం రేవంత్ రెడ్డి గారే తన ఇంటికి వెళ్లి పోచారం గారిని ఆహ్వానించడం జరిగింది. అక్కడే మొదలైంది అసలు చిక్కీలకి. ఇప్పుడు మొత్తం మీద బాన్స్వాడలో ఏనుగుల బ్యాచ్ ఒక ఆయన పేరు తీసుకుంటే ఇప్పుడు గతంలోనే మనం తీసుకున్నాం. మనం అనుకున్నట్టే కొత్త పెళ్లి కొడుకు లెక్క సంవత్సరాలకు ఒకసారి, 4 సంవత్సరాలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి అంటే కాంగ్రెస్ లోనే నేను ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ నాది అని చెప్పుకుంటూ తిరిగే యలమంచిలి శ్రీనివాస్, ఆ తర్వాత ఆయనకు కొత్తగా ఇక్కడ పోచారం శ్రీనివాస్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి అనుచరులు వాళ్లకు ఇక్కడ తిన్న కాడికి తిని బోకెలు బోర్లేసినట్టు ఇప్పుడు ఆ పంచన చేరి ఆ యలమంచిలి శ్రీనివాస్ పక్కలో అంటే ఏనుగుల బ్యాచ్ కు అతి దగ్గరగా అయినటువంటి పాత బాలకృష్ణ, ఆ తర్వాత నందు పటేల్, వీళ్ళు మొత్తం మీద ఏంటంటే క్యాడర్ ని విడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో. వీళ్ళు ఎప్పుడైతే పోచారం శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ లోకి వచ్చిర్రో వీళ్ళ ఆగడాలు వీళ్ళకు అడ్డుకట్టు వేసినట్టు అయిపోయింది. మొత్తం మీద కుడిదిలో పడ్డ ఎలక లెక్క కొట్టుకుంటున్నారు వీళ్ళు. ఏం చేయాలో, ఏం చేస్తే మేము పార్టీలో ఉనికిని చాటుకుంటామో వీళ్ళకి అర్థం కావట్లేదు. మొత్తానికి మొత్తం వీళ్ళు ప్రజల్లో తిరిగేది కాకుండా ఏకంగా ఇప్పుడు ఈ 8 నెలల నుండి ఒక 2-3 నెలలు ఫుల్ వర్క్ చేసినట్టు కాంగ్రెస్ కి మేమే ఏదో పొడుచుకొని తీసుకొచ్చినట్టు చేసిర్రు. ఇప్పుడు చిట్ట చివరికి వచ్చేసరికి పోచారంగా రాగానే వీళ్లకు నెత్తిన అడుగుపడ్డట్టు అయింది. ఇప్పుడు నెలకో 15 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్లు పెట్టి వీళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మీద అప్పుడున్నటువంటి పాత కాంగ్రెస్ కార్యకర్తలు, పోచారం అనుచరులు వీళ్ళందరూ ఒకటై ఇప్పుడు యలమంచిలి శ్రీనివాసు 15 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్లు పెట్టి వీళ్ళకి రెచ్చగొట్టే మాటలు రెచ్చగొట్టే విధంగా ఆయన ప్రెస్ మీట్లు పెట్టడం మొదలు పెట్టారు. ఇక్కడ నుంచి పాత కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకుంటారా? కౌంటర్ కి ప్రతి కౌంటర్. బిడ్డను బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో పెట్టే మీటింగ్లు కాకుండా అక్కడ ప్రెస్ మీట్లు పెట్టాలి కానీ వర్ణి సెంటర్ లోకి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం ఏందా అని వర్ణి మండల సీనియర్ నాయకులందరూ మొత్తం మీద యలమంచిలి శ్రీనివాస్ కు, పాత బాలుకు, నందు పటేల్ కు వీళ్ళ ముగ్గురికి ఇప్పుడు టార్గెట్ చేశారు. మొత్తం మీద మాటల యుద్ధం నడుస్తున్నదని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇంకోసారి గనక మీరు వర్ణిలో మీటింగ్లు గనక పెడితే బిడ్డ మీ సంగతి చూస్తాం అంటూ కార్యకర్తల మధ్యనే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడ యలమంచిలి శ్రీనివాస్ అంటే ఏనుగుల రవీందర్ రెడ్డి బ్యాచ్. బాన్స్వాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిర్రు. ఆయన బీఆర్ఎస్ నుంచి వచ్చిండు. గడికోసారి వెళ్ళి హైకమాండ్ దగ్గర చురుకలు అంటిస్తున్నారు వీళ్ళు. హైదరాబాద్ కు వెళ్ళడం, ఏదో ఒకటి చేయడం, పోచారం గారు ఇప్పుడు వెళ్ళిపోతారు, రాజీనామా చేస్తారు అంటూ ప్రచారం చేయడం వీళ్ళు మొదలుపెట్టారు. అసలు బాన్స్వాడ కాన్స్టిట్యున్సీకి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి అనుభవం చాలా అవసరం. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు బాన్స్వాడలో విద్య పట్ల గాని, వైద్యం పట్ల గాని, తర్వాత డబల్ బెడ్రూమ్ల విషయంలో గాని ప్రతి ఒక్కటి ఆయన బాన్స్వాడకి చేయని పని అంటూ లేదు. రోడ్లు గాని, మంచినీటి సరఫరా గాని ప్రతి దాంట్లో బాన్స్వాడ కాన్స్టిట్యున్సీని తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ 1 గా చేసినటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే పోచారం శ్రీనివాసరెడ్డి గారే. అలాంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారికే ఏనుగుల రవీందర్ రెడ్డి ఏదో చేద్దాం, ఇంకేమో చేద్దాం అనుకుంటూ ఆలోచించి చిట్ట చివరికి
వృధా అయిపోతుంది అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. బాన్స్వాడ ప్రజలు మొత్తం మీద పోచారం శ్రీనివాసరెడ్డి గారు చేయనటువంటి పని ఏది లేదు. రైతులకు సకాలంలో నీటిపారుదల విషయంలో గాని, గతంలో ఏనుగుల రవీందర్ రెడ్డి రాగానే కొత్తగా పోచారం శ్రీనివాసరెడ్డి గారు కట్టినటువంటి కాల్వలోని మట్టిని తీసి ఆ తర్వాత చెట్లను అలములను తీసి ఇదంతా నేను చేసిన అని చెప్పుకుంటే బాన్స్వాడ ప్రజలు వెక్కి నవ్వులు నవ్వుకున్నారు గతంలోనే. అయినా ఆయన తగ్గకుండా ఆయన మెదడుకు చురుకులు పెట్టి ఆయన మెదడుని మేత పెట్టి ఏమో చేయాలనుకుంటున్నాడు. కానీ చిట్ట చివరికి అటర్ ఫ్లాప్ అయిపోతున్నాడు. ఏకంగా ప్రజల్లోకి రోజు వచ్చి తిరిగేటోడు ఇప్పుడు నెలకోసారి లేదా 2 నెలలకు ఒకసారి లేదా 15 రోజులకు ఒకసారి ఎలమంచలి శ్రీనివాస్, నందు పటేల్, ఆ తర్వాత పాతబాలు, ఈ ముగ్గురితోనే గేమ్ ఆడిపిస్తున్నాడు. మొత్తం మీద బాన్స్వాడ ప్రజలని అయోమయంలోకి, కాంగ్రెస్ వర్గాన్ని అయోమయం చేయాలని చూస్తున్నారు. కానీ వీళ్ళ ఆటలు ఇక్కడ సాగనివ్వరు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది కాసుల బాలరాజ్, తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి వర్గం. వీళ్ళ ముందల సింహం ముందు నక్క చిందులేసినట్టే ఉంటది వీళ్ళ పరిస్థితి. కానీ ప్రజల్లో ఓ మెసేజ్ ని అడ్డదిడ్డంగా తీసుకెళ్లి గందరగోళం చేద్దామని చూస్తున్నటువంటి వారిలో ఎలమంచలి శ్రీనివాస్, నందు పటేల్, పాత బాలకృష్ణ, వీళ్ళు మరోసారి గనక మీరు ప్రెస్ మీట్లు పెడితే, చిట్ట చివరికి వర్ణిలో గనక మీరు ప్రెస్ మీట్లు పెడితే పెండలతో కొడతాం హెచ్చరించారు మొట్టమొదటిసారిగా. ఇప్పుడు కానీ మళ్ళీ అదే పనిగా అదే అలసుగా తీసుకొని మళ్ళీ ప్రెస్ మీట్లు గనక పెడితే వీళ్ళ పరిస్థితి ఏ రకంగా మారుతుందో, ఏ విధంగా మారుతుందో నెక్స్ట్ తర్వాత చూద్దాం. అలాగే ఒకడు దున్నపోతు నిన్న వర్ణి వచ్చింది, ఆ పాత వాళ్ళు గాడు ఒక సామెత ఏం చెప్పాలనా, నదియా భర్నా నాలా భర్నా గదోంకి గాన్నై భర్నారే. తెలుసా, పాత వాళ్ళు నిన్నే అంటున్నా, నువ్వు ఇంకోసారి వర్ణిలో ప్రెస్ మీట్ పెడితే మాత్రం మంచిగా ఉండదు. పెడితే నీ హద్దులో నువ్వు పెట్టుకోవాలి. పోచారం శ్రీనివాసరెడ్డి గారి పైన, వాళ్ళ కొడుకుల పైన, అలాగే మా వర్ణి మండలి సీనియర్ నాయకుల పైన ప్రెస్ మీట్ పెట్టడం కరెక్ట్ కాదు. నువ్వు పెట్టుకుంటే బాన్స్వాడలో పెట్టుకో, లేదా రమ్మంటే రేపు పొద్దున 11 గంటలకు నేను వస్తాను. మధ్యాహ్నం బాన్స్వాడ అంబేద్కర్ చౌరస్తా దగ్గర బస్ స్టాండ్ దగ్గర మాట్లాడదాం, రమ్మంటే వస్తాను రా అని చెప్పు. నువ్వు ఒక వాయిస్ మెసేజ్ నాకు పెట్టు, నేను పక్కా వస్తాను, నీతో మాట్లాడతాడు చౌరస్తా కాడ వచ్చి. ఇంకోసారి కనుక వర్ణిలో ప్రెస్ మీట్ పెట్టి మా నాయకులని, మా పోచారం శ్రీనివాసరెడ్డి గారిని, అలాగే మా సీనియర్ వర్ణి మండలి సీనియర్ నాయకులు కానీ అట్లాంటి వ్యక్తులపైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇది ఇంకోసారి వర్ణిలో ప్రెస్ మీట్ పెడితే మాత్రం మామూలుగా ఉండదు, ఆవు పేడతోనే కొట్టడం ఉంటుంది. ఇక ఇది లాస్ట్ వారిని సభాదారం చెప్తుంది. అయినా మీకు మారటం లేదు. ఎలక్షన్ టైంలో వర్ణికి వాలడం, ఎలక్షన్ వచ్చిందంటే వర్ణీలకు వాడడం, ఎలక్షన్ వచ్చింది గవర్నమెంట్ వచ్చిందా ఈయనే ఉండడం, గవర్నమెంట్ రాలేదంటే మళ్ళీ ఇడికి వెళ్ళిపోవడం, 4 ఏళ్ళు అన్నో చీకట్లో దాక్కోవడం, మళ్ళీ ఇడికి రావడం. ఇలాంటి రాజకీయాలు మాలండి. ఇంకొక వ్యక్తికి చెప్తున్నా, బాలకృష్ణ ఇప్పుడు మా తమ్ముడు చెప్పిండు బాన్స్వాడ వస్తామని. బాలకృష్ణ మా తమ్ముడు ఒక్కడు రాడు బాన్స్వాడకి. భాస్కర్ బాబు యువసైనం, కాంగ్రెస్ యువసైనం మొత్తం వస్తాం కొడుక బట్ట నిలిచి బాన్స్వాడ నడిచిందా. ఖబర్దార్ బాలకృష్ణ, నోరు జారితే మట్టుకు నాలుక కోస్తాం. రాత్రికి రాత్రి బాన్స్వాడలో సారింట తిన్నగా కడుపు ఇంత పెంచి తెల్లారిపోయి జెండా కప్పుకున్నవరా ఎదవా, అది మాకు తెలుసు, ప్రత్యక్ష సాక్షిని నేను. ఖబర్దార్ బాలకృష్ణ, నీకు ఉత్తమమైన పదవులు ఇచ్చి మంచి ఇది నేర్పిండు శ్రీనివాసరావు గారు. ఇప్పటిదాకా మీ ఎంబట ఎవరున్నారండి? పోచారం శ్రీనివాసరెడ్డికి వెన్నుపోటు విడిచిన వ్యక్తులను ఎంబట తీసుకొని నువ్వు రాజకీయం చేస్తున్నావు. ఏ రోజు కూడా మీ పార్టీకి నమ్మకున్న నాయకులకి నువ్వు న్యాయం చేయలే. ఇప్పుడు మా సార్ చేస్తుండు. మా సార్ కనుక ఈ కాంగ్రెస్ పార్టీలోకి రాకి కణవా కప్పుకోకపోతే ఇక్కడ మా పక్కన ఉన్న 30 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేసిన వాళ్ళకి ఎవరికి కూడా నీ పదవులు ఇవ్వకుంటేవి, నీ చెంచాల తీసుకొని రాజకీయం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు నిజమైన న్యాయం చేస్తున్నట్టే మా పోచారం శ్రీనివాసరెడ్డి గారని సగర్వంగా చెప్తున్నాం. ఇప్పటికి కూడా సారు నమ్ముకొని మేము కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాం. మేము కూడా ఒకటే హామీ ఇస్తున్నాం అందరికీ, పాత కాంగ్రెస్ వాదులకే పదవులను దక్క